యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా దయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మనం కలుసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మరి మీ జీవితాల్లో రక్షణ దీవెనకరంగాను దేవునికి మహింకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. ఆ విధంగా ఈ కార్యక్రమాల్ని మీరు మేలుకరంగా ఉపయోగిస్తుంటున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక మాటని ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. నేను చేసే పని గొప్ప పాపం తెస్తుందా అనేటువంటి మాటను గురించి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మి వెంబడిస్తున్నటువంటి బిడ్డలు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి పిల్లలు ఆలోచన చేయాలి. పాత నిబంధన కాలంలో సంబంధించినటువంటి దావీదు అనేటువంటి ఒక రాజు ఆలోచన చేశాడు. నేను చేసినటువంటి పని గొప్ప పాపం తెచ్చింది. ఏంటా పని, ఏంటా సంగతులు అనేటువంటిది మనం ఆలోచన చేసి మరి మనం కూడా చేసేటువంటి పనులు పాపం తెస్తున్నాయేమో ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కనుక మనం చేస్తున్నటువంటి పని పాపం తెచ్చే విధంగా ఉంటున్నాయా? మనము చేసే పనుల ద్వారా పాపం తెచ్చుకోవాలని దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడా, లేదా యేసుక్రీస్తునందు మనల్ని రక్షించాడా అనేటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ముందుగా పనిని గూర్చి ఆలోచన చేస్తున్నట్లయితే పని అనేటువంటిది ముందు దేవుడే చేశాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచ్చిన భాగాల్ని మనం గమనించినట్లయితే దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమం గురించి, దేవుడు చేసినటువంటి పనిని గురించి అక్కడ చెప్పబడుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ప్రారంభించబడింది 1వ వచన భాగంలో. 31వ వచనం వచ్చేటప్పటికి దేవుడు 6 దినములు ప్రయాసపడి సృష్టిని చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే సృష్టిలో శ్రేష్టమైనటువంటి వాడిగా మానవుని చేసినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుడు చేసినటువంటి ఆ పనిని మనము గమనించినట్లయితే మొదటి దినం చేసినటువంటి పని మంచిది అన్నాడు. అంటే దేవుడు చేసిన పనిలో పాపం అనేటువంటిది లేదు. రెండవ దినమున ఆయన చేసినటువంటి పనిలో ఆ పని కూడా మంచిది అన్నాడు. అంటే దేవుడు ఈ 6 దినాలు చేసినటువంటి పనిలో ఎక్కడా కూడా ఏమి లేదంటే పాపము లేదు. అంటే దేవుడు చేసిన పనిలో పాపము లేదు. కానీ మరి మానవులు చేసే పనిలో ఏం తెచ్చుకుంటున్నారు? పాపం తెచ్చుకుంటున్నారు. కనుక దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. మళ్ళీ మనం పరిశీలించుకోవాలి, నేను చేస్తున్న పని పాపం తెస్తుందా? దావీదు ఒక దినాన్న ఆలోచించినటువంటి మాటను మనం గ్రంథంలో చదువుతున్నాం. దాని గురించి ఆలోచన చేయబోతూ ఉన్నాం. ముందుగా మనం దేవుడి గురించి గమనిస్తున్నాం. కనుక దేవుడు చేస్తున్న పనిని మీరు గమనించినట్లయితే ఆయన భూమిని ఆకాశములను అందులో సమస్తాన్ని చేశాడు. అందులో మానవుని చేశాడు. మానవుడికి కావలసినటువంటి సమస్తాన్ని ఆయన సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మొదటగా పని చేసింది ఎవరంటే దేవుడే, మానవుడు కాదు. దేవుడే పని చేశాడు. ప్రతి పనిని ఆయన చేశాడు. అవన్నీ కూడా మంచిగానే ఉన్నవి. 6 దినాలు చేస్తున్న పని కూడా మంచిగా కనపడింది. 7వ దినమున దేవుడు తాను చేస్తున్న పనిని బట్టి విశ్రమించినట్లుగా కూడా లేఖన భాగములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క కుమారులకు కుమార్తెలుగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు పని చేస్తే ఏమి లేదు, పాపము లేదు, మంచి జరిగింది. కాబట్టి మనం పని చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు మనం చేస్తున్నాం మనం ఆలోచన చేయాలి.
రెండవదిగా మనం గమనిద్దాము, యేసుక్రీస్తు వారి గురించి కూడా గ్రంథం చెప్తుంది. దేవుడు చేసినటువంటి ప్రతి పనిలో ప్రధానమైనటువంటి వారుగా యేసుక్రీస్తు వారిని గురించి గ్రంథం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు లోకమును ప్రేమించి, అంటే లోకము మానవులు, ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపంలో పడిపోయారు. పాపమును బట్టి మానవుడికి ఏమొస్తుందంటే శిక్ష వస్తుంది, మరణం అనేటువంటి శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఎక్కడంటే నిత్య నరకం అని గ్రంథం చెప్తుంది. అయితే అటువంటి స్థితిలోకి మానవుని యొక్క ఆత్మలు వెళ్ళకూడదని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. అంటే దేవుడు చేసిన మరొక పని ఏంటంటే సృష్టినే కాదు, మానవునే కాదు, మానవుని ప్రేమించి యేసుక్రీస్తు వారిని కూడా పంపించారు. మరి పంపబడినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు మనం చూస్తున్నట్లయితే భూమి మీద ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి కార్యము గ్రంథము తెలియజేస్తుంది. సర్వ మానవాళి యొక్క పాపముల కొరకు ఆయన సిలువుకు అప్పగించబడ్డాడు. సిలువలో ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత ఆయన్ని సమాధి చేశారు. మూడో దినమున ఆయన లేపబడ్డారు. యేసు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానము గ్రంథం మనకు తెలియజేస్తుంది. అంటే ప్రభువు చేసినటువంటి పనిలో కూడా ఏమి లేదని మనం గమనించాలంటే పాపము లేదు. పాపముల కొరకు, మానవుని యొక్క పాపములు తీసివేయటి కొరకు ఆయన చేసిన పని కూడా మరి మానవులకి మేలు జరిగింది, కానీ ప్రభువు చేసిన పనిలో పాపం లేదు. దేవుడు చేస్తున్న పనుల్లో పాపము లేదు. మానవులను ప్రేమించి దేవుడు తన కుమారుడిని యేసుని ఈ లోకానికి పంపించారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకం మనకు ఎందుకు వచ్చారు? ఆయన చేసిన కార్యం ఏంటంటే మానవుడు పాపాన్ని బట్టి నశించిపోతున్నాడు. పాపం బట్టి మానవుని యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అట్టి స్థితి నుంచి మానవుణ్ణి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారనేటువంటి సత్యాన్ని కూడా మనము గమనించాలి. కనుక ప్రభు చేసినటువంటి పనిలో ఏమి లేదంటే పాపము లేదు. మానవుల కొరకు ఆయన చనిపోయాడు, పాపుల కొరకు ఆయన చనిపోయాడు, కానీ ఆయన చేసిన పని పాపము లేదు అనే సత్యాన్ని మనము గుర్తించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీలో ఉన్న సంఘానికి రాసినటువంటి మాటలు మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 5వ వచన భాగంలో మరి ఆయన ఈ లోకం ముందుకు వచ్చినప్పుడు ఇలా సెలవిస్తున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చారు. యేసుక్రీస్తు ఏమైనాడంటే ఆత్మస్వరూపే అన్నాడు. ఆత్మస్వరూపినటువంటి యేసుక్రీస్తుకి దేవుడు కన్యకైన మరియ గర్భములో ఒక శరీరమును అమర్చారు. ఆ మానవ శరీరముతో అమర్చబడినటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకొరకంటే తండ్రి క్రీస్తు ప్రభువారు లేదా యేసుక్రీస్తు వారు ఏ పని అయితే చేయాలని పంపించారో ఆ పనిని భూమి మీద ఆయన నెరవేర్చాడు. తను చేసిన పని వల్ల దేవునికి మహిమ కలిగింది, కానీ మరి ఏమి రాలేదు? ఆయన చేస్తున్న పని వల్ల పాపము రాలేదు. యోహాను సువార్త 17:4 వచ్చిన భాగంలో ఇలా వ్రాయబడినది, చేటుకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిస్థితిని అని తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన జీవితాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్య భాగం యొక్క ఉద్దేశం ఏంటంటే నేను చేసే పని గొప్ప పాపము తెస్తుందా అని దావీదు భక్తుడు ఒక సందర్భంలో ఆలోచించాడు. దాన్ని ఉద్దేశించి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. మొదటిగా దేవుని గురించి ఆలోచించాం. దేవుడు పని చేసిన మొట్టమొదటిగా దేవుడే, కానీ ఆయన చేసిన పనిలో పాపము లేదు. మానవులకి మేలు మంచి జరిగింది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చేసినటువంటి పనులు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పనిలో మానవాళికి పాప క్షమాపణ దొరికింది, రక్షణ దొరికింది తప్ప యేసుప్రభు చేసిన పనిలో పాపము లేదు. యేసుక్రీస్తు చేసిన పనిలో తండ్రి అయిన దేవునికి మహిమ కలిగిందని లేఖనాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి పిల్లలుగా, యేసుక్రీస్తుని నమ్మినటువంటి కుమారులుగా కుమార్తెలుగా మరి మనం చేస్తున్నటువంటి పనుల్లో ఒకవేళ ఏమైనా
పాపం వస్తుందేమో మనం ఆలోచించాలి. కాబట్టి ఈ సమయంలో మొదటిగా దావీదుని గురించి మనము ఆలోచన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయము మరి 10వ వచన భాగంలో ఆయన ఈ విధంగా ఆలోచన చేశారు. జనసంఖ్య సూచించుటకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంత అవివేకినైతేనని నాతాను ప్రవక్తతో ఆయన మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు చేసినటువంటి పని ఏమి జరిగిందని ఆయన చెప్తున్నాడంటే, నేను జనసంఖ్యను సూచించుటకై ఏం చేశాడంటే ఆయన జనులను లెక్కించాడు. జనులను లెక్కించేటువంటి పని చేసి ఆయన నేను గొప్ప పాపము తెచ్చుకున్నాను. ఏంటి దావీదు జీవితంలో చేసిన తప్పిదం? ఎక్కడ? ఇజ్రాయేలు ప్రజల్ని లెక్కించటం. దేవుని యొక్క వాగ్దానం వాళ్ళకు ఉంది. ఈ సంగతులు తన దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి మాట్లాడాడు. ఆయా ఎందుకు నీకు ఇలాంటి ఆలోచన చేస్తూ ఉన్నావు? ఎందుకు నీకు ఎలాంటి ఆలోచన వచ్చింది? దేవుడు ఈ ప్రజల్ని ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణుల వలె చేస్తానని వాగ్దానం చేశాడు కదగా. కానీ నువ్వు అనుకున్న జనము కంటే ఇంకా రెట్టింపు ఉంటారు ప్రజలు. కానీ మరి ఎందుకు ఈ ఆలోచన నీకు వచ్చిందని తన సైన్యాధిపతి కూడా హెచ్చరించినప్పటికి కూడా దావీదు ఆ మాట వినకుండగా, జనులు ఎంతమంది ఉన్నారో మీరు లెక్క పెట్టాలి, జనసంఖ్య చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు, అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, దేవుడు చెప్పినటువంటి ఆ మాటని దావీదు ధిక్కరించాడు. లెక్క పెట్టలేనటువంటి జనసంఖ్య ఇశ్రాయేలు ప్రజల్లో నేను చేస్తానని దేవుడు చెప్పినప్పుడు దావీదు ఆ మాటను ధిక్కరించి, మీరు గమనించండి పాపం ఎలా వచ్చిందంటే మనకు చాలా ఈజీగా కనపడుతుంది. జనులు ఎక్కడితే తప్ప అని మీరు అనుకోవచ్చు. దేవుని మాటను ధిక్కరించడమే పాపం. ఇక్కడ జనులు లెక్క పెట్టవలసిన అవసరం లేదు. దేవుడు దావీదు విషయంలో వాగ్దానం చేశాడు. అబ్రహాం ఉన్నప్పుడే వాగ్దానం చేశాడు. తన యొక్క సంతతి ఏ విధంగా విస్తరిస్తుంది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. కానీ దావీదు జనుల్ని లెక్క పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, దేవుడు ప్రవక్త ద్వారా దావీదు చేసినటువంటి పాపమును అవదే తెలియజేసినప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, నేను ఇంత అవివేకనైపోయాను. దేవుని ప్రజలైనటువంటి వారిని జనసంఖ్య సూచించుటకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని. కాబట్టి నేను చేసిన పని ఏంటా పని? జనులను లెక్కించటమే దావీదు చేస్తున్న పని. ఆ పని వల్ల ఏం తెచ్చుకున్నాడంటే ఆయన పాపము తెచ్చుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పిల్లలైన మనము ఈ లోకములో అనేకమైన పనులు చేస్తూ ఉంటాం. మరి మనం చేసినటువంటి పనిలో మన పాపం తెచ్చుకునేటువంటి స్థితిలో ఉంటున్నామేమో. దావీదుకి అర్థమైపోయింది, నేను గొప్ప పాపము తెచ్చుకున్నాను. ఆ పాపం వల్ల దావీదు జీవితంలో శిక్ష అనేటువంటిది రాబోతుంది. నీ దేశంలో కరువు రావడానికి ఇష్టపడతావా? నీ శత్రువులు ఎదుటి నుంచి పారిపోవటానికి ఇష్టపడతావా? లేదా 3 దినాలు తెగులతో నీ దేశాన్ని బాధ పెట్టనని దేవుడు వర్తమానం పంపించాడు. 7 సంవత్సరాలు కరువు రావాలని అడిగాడు. చాలా భయంకరమైన పరిస్థితి. రెండవదిగా 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరవడం నీకు ఇష్టమని అడిగాడు. అలా కాకుండా 3 దినాలు నీ దేశంలో గొప్ప తెగులు పంపుతాను, నీకు ఇష్టమంటే దావీదు చాలా భయపడ్డాడు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఎందుకు ఈ శిక్ష వచ్చిందంటే దావీదు గొప్ప పాపం తెచ్చుకున్నాడు. ఏంటి ఆ పాపం అంటే జనసంఖ్య చేయటం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని యొక్క ఉద్దేశాలని. ప్రభునందు ప్రియులారా, కనుక దావీదు జీవితంలో తను చేసినటువంటి గొప్ప పాపం ఏంటో తెలుసుకున్నాడు, గుర్తించాడు. దేవుని ప్రాధేయపడ్డాడు, దేవుని వేడుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులు తన దేశంలోకి రాకుండా దేవుణ్ణి వేడుకుని సమాధానం పొందినట్లుగా ఈ వాక్య భాగాల్లో దావీదును గూర్చినటువంటి సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మనం చేస్తున్నటువంటి పని గొప్ప పాపం తెస్తుందా? దేవుడు మానవులుగా ఈ లోకంలో మనల్ని ఉంచాడు. దేవుని ప్రేమకు పాత్రలుగా ఉండాలని ఆశించాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశించాడు. కనుక దేవుని పట్ల
భయభక్తులు కలిగినటువంటి పిల్లలు వారి బ్రతుకు తెరువు కొరకు చేసేటువంటి ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని గ్రంథం చెప్తోంది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నువ్వు బ్రతకడానికి చేసేటువంటి పని దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మరి నువ్వు బ్రతకడానికి చేసే పనిలో అది న్యాయంగా నీతిగా నువ్వు పని చేసినట్లయితే పాపం రాదు. కానీ ఇక్కడ దావీదు జీవితంలో మీరు గమనించండి, అందుకే బైబిల్ చెప్తుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అని ఉంది. పాపం ఎలా ఉంటుందండి? చాలా సులువుగా మళ్ళీ చిక్కులు పెడుతుంది, సులువుగా ఆ పాపంలో చిక్కుకున్నటువంటి కార్యక్రమం ఉంది. దావీదుని అపవాదిగాడు ప్రేరేపించాడు. ఈ సందర్భంలో సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం మీరు గమనిస్తే, దావీదుని అపవాది ప్రేరేపించిందంట జనులు లెక్క పెట్టాలని. కనుక సులువుగా చిక్కులు పెడుతుంది పాపంలో. కాబట్టి నా జీవితంలో మనం ఆలోచన చేయాలి. మనం బ్రతికడానికి చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం ఇంకా అనేకమైన కార్యాలు ఈ లోకంలో అనేకమైన పనులు చేస్తూ ఉన్నాం. ఈ పనుల్లో మన మాటలో కానీ మన చూపులో కానీ మనం చేసే పనిలో కానీ గొప్ప పాపం మనం తెచ్చుకుంటున్నామేమో ఆలోచన చేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో దావీదు జీవితం నుంచి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము అవ జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో మరి 1 నుండి 5 వచన భాగంలో మనం చూస్తాం. అవ్వమ్మ దగ్గరికి అపవాదిగాడు వచ్చాడు. వచ్చి ఈ ఏదైనా తోటలో దేన్నైనా తినవద్దని దేవుడు మీకు ఆజ్ఞాపించునా అని అడగగా, ఆల్రెడీ దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఈ మంచి చెట్లు తెలుగునిచ్చేటువంటి వృక్షఫలం మీరు తినొద్దు, తినమని మీరు నిశ్చయంగా చచ్చుదరని దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పటికీ కూడా అవ్వమ్మ అపవాది యొక్క మాటని నమ్మింది. మీరు చావనే సావరు. అపవాది ఎవరంటే అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. కాబట్టి గమనించాలి, మీరు ప్రేమతో మాటలు తెలియజేస్తున్నాను. అవ్వమ్మ ఏమైంది? అపవాది యొక్క మాటని, అంటే అపవాది యొక్క బోధన నమ్మింది. దేవుడు చనిపోతారని చెప్తే అపవాది చావనే చావరని చెప్పింది. కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? దేవుడు వద్దన్న వృక్షఫలము తిన్నారు. అంటే మీరు గమనించండి, వీళ్ళు చేసినటువంటి పని ఏం తెచ్చింది? ఆదాము జీవితంలో గొప్ప పాపము తెచ్చింది. అదేంటి? పండు తింటే పాపం తెచ్చిందా? పండులో పాపం లేదు. దేవుని మాటను ధిక్కరించటంలో వాళ్ళు పాపం తెచ్చుకున్నారు. కనుక పాపం అనేటువంటి సులువుగా చిక్కులు పెడుతుంది. దావీదుని జనులు ప్రేరేపించే విధంగా చేసి గొప్ప పాపం తెచ్చుకున్నాడని దావీదుకి అర్థమైంది. కనుక ఆదాము అవ జీవితంలో కూడా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పండు తినటంలో కాదు కానీ దేవుని మాటను ధిక్కరించటంలో వారు పాపం తెచ్చుకున్నారు. అంటే పాపం తెచ్చుకునే స్థితి మనం చేసే పనుల్లో ఉంటుంది. దేవుడు చేయొద్దన్న పని మనం చేస్తే మనం ఏం తెచ్చుకుంటామంటే పాపం తెచ్చుకుంటాం. అక్కడ వాళ్ళ పాపంలో పడ్డాకి అబద్ధ బోధ. ఈనాడు అనేకమైనటువంటి అబద్ధ బోధలు వచ్చాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మనల్ని నరకము నుండి తప్పించడానికి, పాతాలను తప్పించడానికి దేవుడు క్రీస్తు ద్వారా సంఘమును ఏర్పాటు చేశాడు. కానీ ఈనాడు ఏ సంఘమైన ఒకటి అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు మనుషులు. దీని వెనక అపవాది ప్రేరేపిస్తుంది, సులువుగా చిక్కులు పెడుతుంది. ఏదైనా ఒకటి ఎట్లా అవుతుంది? దావీదు జనసంఖ్య లెక్క పెడితేనే దేవుడు ఊరుకున్నాడా? ఆదాము అవ్వ తినొద్దన్నటువంటి ఆ వృక్షఫలం తింటే ఊరుకున్నాడా? అక్కడ ఆయన మాటని ధిక్కరిస్తే, ఆయన మాటను వ్యతిరేకరిస్తే నువ్వు పాపం తెచ్చుకుంటున్నావు అనే సత్యాన్ని గుర్తించాలి. అలాగే దేవుని పిల్లలుగా మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో వాటిని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక దావీదు జనసంఖ్యని లెక్క పెట్టడం అంటే దేవుని మాటను ధిక్కరించడం శిక్ష పడింది. అలాగే ఆదాము అవ్వ దేవుని మాటను ధిక్కరించి తినొద్దన్న పండు తింటాన్ని బట్టి పాపం తెచ్చుకున్నారు. వారికి శిక్ష పడింది. దేవునితో సహవాసం కోల్పోయారు. దేవునికి దూరస్తులైపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథము నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఈనాడు క్రీస్తునందున్నటువంటి దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేద్దాం.
మనం చేస్తున్న పని పాపం తెస్తుందా? మీకు చాలా సింపుల్గా అర్థం అవడానికి ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘము కూడుకున్నది ఆరాధన చేయటానికి. ఆరాధన చేసేటువంటి సమయంలో వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి? దేవుణ్ణి ఆరాధించేటువంటి కార్యక్రమము. కానీ అక్కడ వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక వాళ్ళు గుర్తించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటిది అక్కడ గ్రంథములో లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17 నుండి కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే సంఘ ఆరాధన క్రమములో ప్రభువు బలను గూర్చినటువంటి సత్యాన్ని ఇక్కడ పౌలు తెలియజేశారు. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. సంఘముగా వాళ్ళు కూడుకుంటున్నారు కాబట్టి సంఘముగా కూడుకునేటువంటి ఈ పని వాళ్ళకి మేలు చేయాలి, పాపం తేయకూడదు, కీడు జరగకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ మేలు కాదు కానీ మీకు కీడే జరుగుతుంది. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. సంఘముగా కూడుకుంటున్నారు, పని చేస్తున్నారు, కానీ కూడుకున్నప్పటికీ వీళ్ళ మనసులు, వీళ్ళ ఆలోచనలు ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. దేవుడు ఆశించినటువంటి మనసు కలిగినటువంటి వారుగా ఉండట్లేదు. కాబట్టి ప్రభు బల్ల కార్యక్రమం పాలు పొందడం చాలా మేలు. ఎందుకంటే ప్రభు బలలో ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశం ఏమిటంటే రొట్టె కలవర్చిల్లో మన కొరకు నలగొట్టబడినటువంటి ప్రభు యొక్క శరీరమునకు జ్ఞాపకంగా తీసుకుంటాం. పాత్రలోనిది ఆయన కార్చినటువంటి రక్తధార జ్ఞాపకంగా మనం తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమము వాస్తవంగా మేలే. ఎంత మేలంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 54 వచ్చిన భాగంలో వ్రాయబడి ఉన్నది, నా శరీరము తిని నా రక్తం త్రాగవాడే నిత్య జీవము గలవాడు, అంచెదినము నేను వాళ్ళని లేపుదన్నటువంటి వాగ్దానము ప్రభు చేశారు. ఇక్కడ ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందటం, రొట్టి ప్రభు శరీరంగాను ద్రాక్షరసమైన కార్చిన రక్తముగాను ప్రభు వచ్చే వరకు లేదా మనం మరణించే వరకు కూడా నమ్మకంగా ఈ కార్యం మనం చేస్తున్నట్లయితే అంచె దినములలో ప్రభు రెండో రాకల్లో మనం లేపబడతాం. నిత్యత్వానికి పాత్రలుగా చేస్తుంది, నిత్య జీవం కలిగినటువంటి పిల్లలుగా చేస్తుంది. కానీ ఈ కార్యము చేయటం మంచిదే, ఈ పని చేయడం మంచిదే. కానీ పని చేస్తున్నటువంటి వారి యొక్క మనసులు ఇక్కడ పౌలు రాస్తున్నాడు. మీలో కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఇవి ఏమవుతుందంటే మీకు కీడు జరుగుతుంది, అంటే పాపం వస్తుందన్నమాట. పాపాన్ని పోగొట్టుకుని పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు సంఘ కూడుకులో చేరి దేవుణ్ణి ఆరాధించే క్రమంలో క్రీస్తు ప్రభు జ్ఞాపకాన్ని చేసుకునేటువంటి పరిస్థితుల్లో పాలు పొందుతున్నప్పుడు వాళ్ళకి కీడు జరుగుతుంది. అంటే ఆ కార్యక్రమంలో ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గుర్తించకపోవడాన్ని బట్టి, ఆ కార్యక్రమంలో ఎలాంటి ఆలోచనతో తీసుకోవాలో వాళ్ళు గుర్తించకపోవడాన్ని బట్టి ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకి ఎక్కువ కీడు జరిగిందని పౌలు చెప్తూ ఉన్నాడు. మనం ఈ అధ్యాయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క శరీరం యొక్క ఉద్దేశాన్ని, ఆయన రక్తం యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గుర్తించలేదు. దాన్ని భౌతికపరమైనటువంటి తినేటువంటి ఆహారంగా వాళ్ళు ఆలోచన చేశారు. వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసులో క్రీస్తును గూర్చినటువంటి తలంపులు, ఆయన చేసినటువంటి బలియాగాన్ని వాడు స్మరించలేకపోయారు ప్రారంభంలో. కనుక వాళ్ళకి చాలా నష్టం జరిగిందని పౌలు చెప్తూ ఉన్నాడు. 29వ వచనం, శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు, అందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించారు. చాలామంది శిక్ష పడింది, అక్కడ బలహీనలైపోయారు, రోగులైపోయారు. కనుక ప్రభు బల్ల కార్యక్రమం కూడా మీరు ఆలోచన చేస్తే ఆదామును అవ్వని ఆ యొక్క వృక్షఫలం తినొద్దంటే తిని ధిక్కరించడాన్ని బట్టి ఎలా వాళ్ళు పాపం తెచ్చుకున్నారో క్రీస్తునందున్నటువంటి పిల్లలు, సంఘముకు ఉన్నటువంటి బిడ్డలు ఆరాధన క్రమంలో పాల్పొంది దేవుణ్ణి ఆరాధించే విషయంలో, ఆరాధనలో ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభురాత్రి భోజనము, కానుకలు, ఈ 4 ఆజ్ఞగా ప్రభు మన కొరకు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునే విషయంలో మన యొక్క మనసులో గనక ఆయన ఎడల స్థిరముగాను ఆయన యొక్క ఆలోచనకు అనుకూలంగా గనక ఉండకుండగా మన మనసుల్లో అనేకమైన భేదములు పెట్టుకుని, విరోధాలు పెట్టుకుని
మనం ఆ కార్యక్రమంలో పాలు పొందితే, అంటే ప్రభు వల్ల కార్యక్రమంలో ఈ పనిలో మనం పాలు పొందితే, ఈ పని మనం చేస్తే మనం పాపం తెచ్చుకుంటున్నాం కానీ మేలు తెచ్చుకోలేకపోతున్నాం. అందుకే కీడు జరుగుతుంది. ఆ కీడు వల్ల అనేక మంది నష్టపోయారని ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మనం చేస్తున్నటువంటి పని గొప్ప పాపం తెస్తుంది మనకి అని మనం ఆలోచన చేస్తున్నామా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవించాలని, ప్రభు ప్రేమలో కొనసాగాలని ఈ మాటలు అర్థం చేసుకుని వాటిని ద్వారా మీ జీవితాలు సరిదిద్దుకుని మీరు చేసే ప్రతి పనిలో యేసు ప్రభు గురించి మనం చూసాం. ఆయన చేసిన ప్రతి పని భూమి మీద దేవునికి మహిమ తెచ్చింది. మరి మనం చేసే పని దేవునికి మహిమ తేవాలి కానీ మనకు పాపాన్ని తేకూడదు. ఈ మాటలు మీరు అర్థం చేసుకుని వాటికి అనుకూలంగా జీవిస్తారని, అటువంటి కృపని కనికరాని దేవుడు మనందరిపై ఉంచాలనే ప్రేమతో మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అపారమైనటువంటి ప్రేమలో కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి సంగతులు మేము నేర్చుకోవడానికి, బోధించడానికి మీ కృప చూపినందుకే స్తోత్రాలు. ఈ కార్యక్రమాలను సహకరించిన మా స్థానిక సంఘమును, ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న టీవీ ఛానల్ వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఈ యొక్క మాటలు వింటున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, వారు తెలుసో తెలియకో వారు చేసిన పనులో పాపాలు తెచ్చుకుంటున్నారేమో, వాటిని విసర్జించి మిమ్మల్ని వేడుకుని పశ్చాత్తాప పొంది మరలా తండ్రి మీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ మీ ద్వారా మేలు పొందే బిడ్డలుగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే పాప క్షమాపణ కొరకు వారు బాప్తిస్మం పొందే ధన్యతనివ్వండి. వారు రక్షణ పొంది మీకు మరలా వ్యతిరేకంగా ఉన్నట్లయితే సరిదిద్దుకునే ధన్యతను వారికి ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడికి నమ్మకమైన పరిచర్య చేతిలో సహాయం చేయండి. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మా ప్రాంత వాసులందరూ కూడా రక్షింపబడినట్లు సహాయం చేయండి. స్థానిక సంఘాలను దీవించండి, సహకారాలను దీవించండి. క్షమాభివృద్ధికరంగా మీ పిల్లలుగా మేము సంఘాలు వర్ధినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. జాగ్రత్త సోదరుడా, అపవాది తిరుగులాడుచున్నాడు. ఎవరిని మృంగుదునా నీ కనిపెట్టుచున్నాడు. ఎవరు దొరుకుతారా నీ గురిపెట్టి ఉన్నాడు. జాగ్రత్త సోదరుడా, అపవాది తిరుగులాడుచున్నాడు. ఎవరిని మృంగుదునా నీ కనిపెట్టుచున్నాడు. ఎవరు దొరుకుతారా నీ గురిపెట్టి ఉన్నాడు. హవ్వమ్మ దగ్గరికెళ్ళాడు, చక్కని మాటలు పలికాడు. హవ్వమ్మ దగ్గరికెళ్ళాడు, చక్కని మాటలు పలికాడు. మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములు తింటే, మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్ష ఫలములు తింటే దేవతల వలె ఉంటారని జీవపుడంబం పెంచాడు. దేవతల వలె ఉంటారని జీవపుడంబం పెంచాడు. దేవుని ఆజ్ఞను మీరింది, పండు తిని మోసపోయింది. దేవుని ఆజ్ఞను మీరింది, పండు తిని మోసపోయింది. జాగ్రత్త సోదరుడా, అపవాది తిరుగులాడుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని కనిపెట్టుచున్నాడు. ఎవరు దొరుకుతారా అని గురిపెట్టి ఉన్నాడు.